శ్రావణలక్ష్మి ఫ్యాషన్ షో క్వీన్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రావణలక్ష్మి పేరుతో సాంప్రదాయ ర్యాంప్ వాక్ విశాఖ వాసులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయ విలువలు తెలిపే దిశగా ఫ్యాషన్ ఉండబోతుందని నిర్వాహకులు క్వీన్ ఈవెంట్ ఉషారాణి తెలిపారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒరిస్సా నుంచి పలువురు మహిళలచే సాంప్రదాయ చీరకట్టుతో ఈ ఈవెంట్ ఉండబోతుంది అన్నారు. జూలై 20న జరిగే శ్రావణలక్ష్మి సాంప్రదాయ ర్యాంప్ వాక్ లో పాల్గొనేవారు తమని సంప్రదించాలని క్వీన్ ఈవెంట్ ఉషారాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్ను పలువురు మహిళలతో ఆవిష్కరించారు. గత 5 ఇయర్స్గా మనం శ్రావణలక్ష్మి ఈవెంట్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇయర్ కూడా మనం ఇప్పుడు బ్రోచర్ లాంచ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. ఈసారి మనకి శ్రావణ మాసం జూలై 25న కొంచెం ముందుగానే వస్తుంది కాబట్టి మనం జూలై 20న మనం ఈ శ్రావణలక్ష్మి ఈవెంట్ అనేది చేయబోతున్నాం. అసలు ఏంటి శ్రావణలక్ష్మి అంటే మన భారతీయ సంస్కృతి అంటే మన కట్టుబొట్టులో కనిపిస్తుంది కదండి. సో అదే విధంగా మన శ్రావణలక్ష్మిలో అమ్మాయిలు కానివ్వండి, మ్యారేజ్ అయిన వాళ్ళు కానివ్వండి, మన కట్టుబొట్టుతో ఎంత అందంగా ఉంటారనేది మనం వాళ్ళు స్టేజ్ పైన చూపిస్తాం. అంతేకాకుండా వాళ్ళకున్న టాలెంట్ ఏంటనేది మనం చూపిస్తాం. ఇందులో అన్ని రకాల నుంచి అందరూ చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇది మనకి ఏంటంటే ఓన్లీ మన కట్టుబొట్టు అనే కాకుండా అమ్మాయిలు ఈ తరం అమ్మాయిలు ఏంటంటే ఫ్యాషన్ అంటే జీన్స్, మెడీస్ అలా అనుకుంటారు. అలా కాదు, అమ్మాయిలు ఒక లంగావాణిలో ఎంత అందంగా కనిపిస్తారు అనేది ఈ స్టేజ్ మీద చూస్తే అచ్చమైన శ్రావణ మాసం లక్ష్మీదేవులందరూ అక్కడే కనిపించే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఈ ఈవెంట్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ముత్తైదులకి ఎలా పసుపు కుంకుమ ఇచ్చి మనం పంపిస్తామో ఇక్కడికి వచ్చిన శ్రావణలక్ష్మికి అందరికీ కూడా మనం అదే విధంగా పంపిస్తామండి. సో దీంట్లో విన్నర్స్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకి క్రౌనింగ్, శాసాస్, ట్రోఫీస్తో పాటు మన వరలక్ష్మి వ్రతం చేసుకునే విధంగా వాళ్ళకి ఒక లక్ష్మీ కాయిన్, అలానే శారీస్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా రన్నర్స్కి కూడా సిల్వర్ ఐటమ్స్, గిఫ్ట్స్ అట్లా పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా రకరకాల గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు పీయూష్ అంజలి. నేను మిస్ శ్రావణలక్ష్మి 2024 విన్నర్ని. సో ఎప్పట్లాని సీజన్ 5 శ్రావణలక్ష్మి లాంచ్ అయింది. జూలై 28న దాన్ని చేస్తున్నారు. సో డెఫినెట్గా అందరూ వచ్చి రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. విత్ ఫెయిర్ జడ్జెస్ అండ్ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ బై ఉషారాణి మ్యామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జాహ్నవి. నేను ఒక డెంటల్ సర్జన్ని. ఉషారాణి గారు యాజ్ ఆల్వేస్ శ్రావణలక్ష్మి కనెక్ట్ చేస్తున్నారు సీజన్ 5 ఈ ఇయర్ జూలై 20న. అండ్ ఒక అచ్చమైన తెలుగు షో అంటే మొదట మనకు గుర్తుకొచ్చేది శ్రావణలక్ష్మి. అండ్ లాస్ట్ టైం కనుక మీరు చూసినట్టయితే సీజన్ 4లో దెర్ వాజ్ అ వెరీ యూనిక్ థింగ్ విచ్ హ్యాపెండ్, విచ్ వాజ్ ఒక అమ్మమ్మ అండ్ మనవరాలు వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ షో రీచ్ అవన్నీ ఎలా ఉన్నాయో. సో ఈ షో డెఫినెట్గా రిజిస్టర్ చేసుకోండి, ఈరోజే లాంచ్. నేను జయప్రద అండి. 23-24 శ్రావణలక్ష్మి రన్నర్ అప్. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను. సో రన్నర్ అప్గా విన్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఇయర్ కూడా సక్సెస్ సాధించాలి, చాలామంది పార్టిసిపేట్ చేయాలి. ఇది 16 అణాల తెలుగుతనం ఉట్టిపడే శ్రావణలక్ష్మి ట్రెడిషనల్ షో అండి. ఇక్కడ అందరికీ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ పార్టిసిపేట్ చేస్తే ఇది ఒక క్వీన్ ఈవెంట్స్ అన్నది ఒక ఫ్యామిలీ లాగా, అంత మంచి ఒక ఫ్యామిలీ మెంబర్ని ఎలా చూస్తామో వీళ్ళు అలాగే చూస్తారు. ఉషా గారు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఆవిడ అలాగే అందరినీ చాలా బాగా ఎంకరేజ్ చేసి అందరూ అంటే ఆ భయం అన్నదే ఉండదు అసలు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే. మన ఇంట్లో ఫంక్షన్ లాగా అనిపిస్తుంది, అంత మంచి వేదిక ఇది. సో మహిళలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరికైనా సరే ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది క్వీన్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ఉషారాణి గారికి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. అందరూ రిజిస్టర్ చేసుకోవాలి, చాలామంది రావాలి, పార్టిసిపేట్ చేయాలి. ఇలాంటి ఈ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి. దట్స్ శ్రావణలక్ష్మి ట్రెడిషనల్ షో. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు మాధురి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవ్రీ ఇయర్ ఉషారాణి గారు చేసినట్టే ఈ ఇయర్ కూడా జూలై 20th సీజన్ 5 శ్రావణలక్ష్మి అందరూ పార్టిసిపేట్ చేసి
మిస్ అండ్ మిస్సెస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరింత సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఉషా రాణి గారి చేసే ఈవెంట్లోని సాంప్రదాయాలు చాలా ముఖ్య ప్రకారంగా ఉంటాయి. సో ఇందులో అందరూ విన్నర్ అయ్యి గోల్డ్ కాయిన్స్ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా.